Book taxi from Hyderabad to all over India by downloading the app GK Cabs. Thank you. రైతులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఏలేరులో రైతులకు ధాన్యం బకాయిల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చెల్లించే డబ్బుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, సమయానికి వారికి డబ్బులు విడుదలయ్యేలాగా చూస్తామన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా తమ కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం.